హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తోటకూర పప్పు అనేది చేసుకున్నాము. సో దాని ప్రాసెస్ అనేది చెప్తాను. సో పప్పు అండ్ తోటకూర బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. సో అందులో కొంచెం చింతపండు అన్ని తోటకూర వేసి 5 పచ్చిమిరపకాయలు, ½ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అన్ని ప్రాసెస్ అనేది చాలా ఈజీ ఉంటుంది. అండ్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం అనేది వేసి ఒక చెంచా ఆయిల్ పోసుకోవాలి. సో ఒక చెంచా ఆయిల్ పోసుకొని ఒకసారి దీన్ని కలుపుకుందాం. సో 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకుందాం. అండ్ ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఆకుకూరలు అన్నీ తిన్నారు కదా, సో వాళ్ళు ఎలా తింటారో అలాగే చేసి పెట్టాలి. సో ఇది మా పిల్లలైతే ఇది పప్పు అయితే తింటారు. సో అందుకని పప్పు అనేది చేస్తున్నాను, తోటకూర పప్పు అనేది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఇది రోటీస్లో కానీ అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. సో ఇదంతా బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 విజిల్స్ వచ్చేలా స్టవ్ పైన పెట్టుకుందాము. సో 5 విజిల్స్ వచ్చిన తర్వాత సో మళ్ళీ దించేసి చూద్దాం ఉడికిందా లేదా అనేది. సో ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది, చూడండి ఉడికిపోయింది కదా. సో దీన్ని ఒకసారి పప్పు గొట్టం వేసి బాగా రుబ్బుకుందాం. సో మెత్తగా అవ్వాలి. సో బాగా రుబ్బుకొని పోపుకి వేసుకుంటే అంతే, సింపుల్ ప్రాసెస్ అన్నమాట. బాగా మెదిగిపోయింది కదా. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం పోపుకి ఏమేమి కావాలి అనేది తీసి పెట్టుకుందాము. కొద్దిగంత వాటర్ వేసి ఒకసారి మళ్ళీ కలుపుకొని సో పోపుకి వేసుకుందాం. సో ఆయిల్ స్టవ్ పైన పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో అవి రెడ్ కలర్లోకి వచ్చాయి కదా. సో ఇప్పుడు పప్పు అనేది దీంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ అనేది